ప్రజా జీవితంలో ఏ విధంగానైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల ఒక ప్రజాప్రతినిధిగా మనం బాధ్యతగా భావిస్తామో ప్రజా ఆస్తుల పరిరక్షణ కూడా ఒక విధంగా అది మన ప్రధాన బాధ్యత భావించాలి. ప్రజా ఆస్తుల పరిరక్షణ జగిత్యాల ప్రాంతం ఈ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రాంతంతో నాకున్నట్టు సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం. జగిత్యాల ఒకప్పుడు ఏదైతే ఇప్పుడు జిల్లా కేంద్రం, ఒకప్పుడు ఇటు వాజ్ డివిజన్ హెడ్ క్వార్టర్. అప్పుడు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్మాణ దశలో సంబంధిత కార్యాలయాల ఏర్పాటు కొరకు ఏదైతుందో ఈ ధరూర్ రెవెన్యూ విలేజ్కి వెళ్ళి సబట్ మోర్ దాన్ 200 acres 300-400 acres ఏదైతుందో సేకరించి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేయటం తదుపరి కాలంలో ఏదైతుందో అది మన జగిత్యాల పట్టణానికి ఒక వరంగా మనకు మారింది. అంటే వాళ్ళ హౌసింగ్ బోర్డు, గృహ నిర్మాణ సముదాయాలే కానీ తదుపరి కాలంలో జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వ ఆస్తులు వాటిని ఏ విధంగా పరిరక్షింపచేయబడాలి, పరిరక్షించుకుంటే భవిష్యత్తులో మనకి ఏ విధంగా ఉపయోగకరంగా మనం వినియోగించుకోవచ్చు అనే భావనతోని నేను ఐ కేమ్ టు పబ్లిక్ లైఫ్ 83 ప్రజా జీవితానికి వచ్చింది. నేను 83కి వెళ్ళి ఇప్పటి వరకు కూడా అప్పుడైతే 132 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతుందో దీన్ని వినియోగించాను. పార్ట్ ఆఫ్ ఇట్ ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడానికి దాన్ని వినియోగించాను, గుర్తుంది. సరే అట్లాగే ఈ ఆస్తుల పరిరక్షణ కొనసాగించటం ఇవాళ ఏదైతుందో జగిత్యాల జిల్లా కేంద్రంగా ఇది పరిగణించబడటంతో డిస్ట్రిక్ట్ కలెక్టరేటే కానీ ఎస్పీ కార్యాలయమే కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇలా మహిళా శిశు సంక్షేమానికి సంబంధించే కానీ ఇలా కోర్టు న్యాయస్థానాల కూడలి ఏర్పాటుకు సంబంధించే కానీ మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఇవాళ అక్కడ ఏర్పాటు చేయడానికి అదే ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో మనం గమనిస్తూ చెప్పంటారు. అంటే ప్రజా ఆస్తుల పరిరక్షణ మనం చేసుకోగలగడంతో ఏదైతుందో ఇవన్నీ కూడా మనం ఇవాళ ప్రజా అవసరాలకు దాన్ని వినియోగించుకునే మనకు అవకాశం లభించింది. అట్లాగే దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా అంతే ప్రధానం. దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా నాకు ఏదైతుందో ఒక ఆధ్యాత్మిక చింతనతోని ఏ విధంగా ప్రజా ఆస్తుల పరిరక్షణ మన బాధ్యతగా భావించాలని చెప్పి పేర్కొనడం జరుగుతుందో దేవాదాయ శాఖకు చెందినటువంటి ఒక ఆస్తుల పరిరక్షణ కూడా అంతే బాధ్యతగా ఇవాళ మనం ఇక్కడ రామాలయం దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఆస్తిని కాపాడుకోవటానికి కొరకు అంటే కొంత న్యాయపరంగా సమస్యలు సృష్టించబడే ప్రయత్నం చేపట్టబడ్డప్పటికీ కూడా అందువల్ల నేను కూడా అక్కడి భక్తులు రాముల వారి పట్ల విశ్వాసంతో ఇంత పెద్ద దేవాలయం ప్రభుత్వం నుండి ఏ విధమైన ఆర్థిక సహకారం లేకుండా అది నిర్మాణం చేయగలగడం అంటే మామూలు విషయం కాదని చెప్పండి. అట్లా ఈ ధరూర్ క్యాంపులో ఉన్నటువంటి ఒక రామాలయానికి సంబంధించిన ఒక ఆస్తి కొంత మేరకు ఇదే న్యాయపరమైనటువంటి ఒక సమస్యను సృష్టించి అది అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని ఈ విధంగా మరి నివారింపచేసి దాన్ని ప్రొటెక్ట్ చేయడం జరిగిందో కూడా అందరికి తెలుసు అని చెప్పారు. ఇట్లా ఇవన్నింటికి తోడేదైతుందో వీళ్ళు జగిత్యాల పట్టణానికి ఏ విధంగా ధరూర్ మనకు ఒక పట్టణానికి మనకు అనుబంధంగా ఉండడంతో అక్కడి ఈ ప్రజా అవసరాలకు అప్పుడు సేకరించిన భూమిని వినియోగించుకునేట్టు ప్రయత్నం చేసుకోవడం జరిగిందో పక్కన నర్సింగాపూర్ గ్రామ రెవెన్యూ పరిధి కూడా ఉంది. వాళ్ళు ఏ విధంగా ఒక ప్రక్క ధరూర్ ఉంటే ఇంకో ప్రక్క టువర్డ్స్ ఈస్ట్ సైడ్ నర్సింగాపూర్ గ్రామం ఉంటుంది. నర్సింగాపూర్ 10 ఎకరాలు, వందలాది ఎకరాలు అని చెప్పంట. ఈవెన్ ధరూర్లు అంటేనేమో ఇది సేకరింపజేయబడ్డ భూమి. నర్సింగాపూర్ ఏదైతుందో అది వాస్తవంగా రెవెన్యూ సంబంధించినటువంటి ఒక వందలాది ఎకరాలు ఉంటే అది గతం లోపల కొంతమంది అనర్హులు రెవెన్యూ
అధికారులతో కుమ్ముక్కైపోయి అప్పటికి ఏ విధంగా ఆస్తిని కాజేయాలనే ప్రయత్నం చేయడం జరిగిందో అందరం కూడా గమనించిన వారే వాట్ ఈస్ ఇట్, ఇంత విలువైనటువంటి ఒక ఆస్తులన్నీ ఈ విధంగా అన్యాక్రాంతం చేయబడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవన్నీ పరిరక్షింపజేసే బాధ్యత మా అందరికీ ఉంది అని చెప్పని అందరం భావించడం. నేను ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 9th of December 2023కి ఏర్పడ్డది. ఇమీడియట్లీ ఆఫ్టర్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ కేమ్ టు పవర్ ఇన్ తెలంగాణ స్టేట్, జనవరి 2024లో అప్పుడు జిల్లా కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది లిఖితపూర్వకంగా. 18/1/2024 నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలో ఏదైతుందో ప్రభుత్వ భూములు రెవెన్యూ ల్యాండ్స్ సర్వే నెంబర్ 437, సర్వే నెంబర్ 251 ప్రధానంగా, సర్వే నెంబర్ 437 అండ్ సర్వే నెంబర్ 251 ప్రధానంగా ఇవి గతంలో రెవెన్యూ అధికారులతో కుమ్ముక్కై మరి రెవెన్యూ రికార్డులో అప్పుడు ధరని ఆసరా చేసుకొని ధరని రూపొందింప చేయబడే సమయం లోపల ధరని ఆసరా చేసుకొని ఏదైతుందో మరి అనర్హుల పేరిట నమోదు కాబడటం పొందడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ అబౌట్ 1 year. నేను వివరాలు పొందటానికి నేను 18/1/2024కు నేను లిఖితపూర్వకంగా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2025లో నేను కేవలం ఒక సర్వే నెంబర్ 437కి సంబంధించి మాత్రమే నేను వివరాలు పొందడం జరిగింది. సర్వే నెంబర్ 251 ఇంతవరకు నాకు ప్రత్యక్షంగా వివరాలు నేను పొందలేకపోయాను. ఎప్పుడైతే నేను సర్వే నెంబర్ 437 వివరాలు పొందడం జరిగిందో అప్పుడు ప్రజాపాలన సందర్భంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధర్మపురి మండలం చైనకు వచ్చారు. 22nd January 2025 వచ్చినప్పుడు ఏదైతుందో ఈ 437 వివరాలు అప్పటికే నేను పొందడం జరిగింది. కాబట్టి ఏ విధంగా సర్వే 437 అన్యాక్రాంతం కావడం జరుగుతుంది, అనర్హుల పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయడం జరిగింది, ధరని ఆసరా చేసుకొని ఇవన్నింటిపై విచారణ చేసి అనర్హులుగా తేలినటువంటి భూములన్నీ అంటే ఎవరి పేరిటైతే నమోదు చేయబడి అవన్నీ కూడా ప్రభుత్వం రెస్యూమ్ చేసుకోవాలి, అవన్నీ రద్దు చేయాలని చెప్పని ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేశాను. ఇప్పుడు 22nd January 2025 అప్పటికే కలెక్టర్ గారు కూడా 20th నేను లేఖ ప్రిపేర్ చేసిన. 22nd ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు రావడం జరిగిందో చైనా వచ్చినప్పుడు వారికి ఇచ్చి ఈ విజ్ఞప్తి చేయడంతో వారు కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా విచారణకు ఉపక్రమించి 437 ఏ విధంగా అన్యాక్రాంతం అయింది, రెవెన్యూ రికార్డులలో ఎవరెవరి పేర్లు అనర్హులు చోటు చేసుకున్నాయి, ధరని కానీ ఇవన్నీ కూడా విచారణ చేసి అల్టిమేట్లీ 437 అబౌట్ 90 acres 437 90 ఎకరాలు ఇవాళ ఈ అనర్హుల పేరట ధరణిలో నమోదు చేయబడ్డట్టు గుర్తించి అవన్నీ కూడా రద్దు చేయబడే విధంగా జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు పాస్ చేశారు ఫర్ 90 acres. అందులో 13 ఎకరాల 21 గుంట అది నిబంధనలు ఉల్లంఘించి క్రయ విక్రయాలు చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ ఏదైతుందో POTలో ఉంటాయి, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో ఉంటాయి. అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల్లో క్రయ విక్రయాలు జరగడం నిషేధం. ఆ 13 ఎకరాల 21 గుంటతో ఏదైతుందో ఆ క్రయ విక్రయాలు జరిగినట్టు భావించడం జరిగిందో అవన్నీ రద్దు చేసి రెజ్యూమ్ చేసుకుంటారు. ఆ 13 ఎకరాల 20 గుంటలకు తోడు ఏదైతుందో ఇతరత్ర ఇంకా 76 ఎకరాల 20 గుంటలు 19 గుంటలు 76 ఎకరాలు 19 గుంటలు వస్తాయి. ఇంకా మొత్తం 90 ఎకరాల కలిపి అవి కూడా జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అసైన్మెంట్ కొన్ని నిబంధనలు ఉన్నాయి.
ఇలా ప్రభుత్వ భూములు ఏదైతుందో ఎవరికైనా అసైన్మెంట్ చేయాలన్నా కానీ ఆ నిబంధనలకు అనుగుణంగా చేయడం జరుగుతుంది. ఇక నేను పేర్కొన్న 76 ఎకరాల 19 గుంటలకు సంబంధించి అసైన్మెంట్కు సంబంధించినటువంటి ఏ విధమైన నిబంధనలు పాటించకుండా, అసలు అసైన్మెంట్ అనేది లేకుండా కేవలం ధరణిలో ఏదైతున్నదో అప్పటి రెవెన్యూ అధికారులతో ఒక సహకారంతో ఈ వాళ్ళు రికార్డు రావడం జరిగింది. ఇవాళ కలెక్టర్ గారు ఏదైతుందో నిన్నటి రోజు I believe 24th నిన్నటి రోజు అనుకుంటాను నేను ఈ 76 ఎకరాలకు సంబంధించి ఉత్తర్వులు పాస్ చేసేసి ఇవాళ మొదటి 13 ఎకరాల 21 గుంట, ఈ 76 ఎకరాల 19 గుంటలు మొత్తం పుట్ టుగెదర్ 90 acres ఏదైతుందో ఇలా గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ మొత్తం 90 acres ఏదైతుందో ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ రద్దు చేస్తూ నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను. దో ఇట్ ఈస్ డిలేడ్ కొంత జాప్యం జరిగినట్టు భావించినప్పటికీ కూడా ఏదైతుందో ఇలా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఏదైతుందో ఆ బాధ్యత నిర్వహించగలిగాను అనేటువంటి ఒక తృప్తి నేను కలిగి ఉన్నానని చెప్పంటున్నాను. 4 దశాబ్దాల ప్రజా జీవితంలో ఏ విధంగా ఇలా ప్రజా ఆస్తుల పరిరక్షణ కొరకు కాపాడటానికి కొరకు నేను ప్రయత్నం చేయడం జరిగిందో, చర్యలు చేపట్టడం జరిగిందో దాని పర్యవసానం వీళ్ళ జగిత్యాల జిల్లా కేంద్రంగా మనకు ఏర్పాటు చేయబడటానికి కావాల్సిన కార్యాలయాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఇప్పుడు నెక్స్ట్ SRSP ధరూర్ క్యాంప్ మనకు మిగిలినది వాస్తవంగా నరసింగాపురేనే. నెక్స్ట్ SRSP జగిత్యాల భవిష్యత్తుకు మనకున్నది కేవలం నరసింగాపూర్ రెవెన్యూ మాత్రమే చెప్పంటున్నాను. అదొక విధంగా నరసింగాపూర్ గ్రామస్తుల యొక్క హక్కు, ఒక విధంగా నరసింగాపూర్ గ్రామస్తుల హక్కు అని చెప్పంటున్నాం. నరసింగాపూర్ గ్రామ పరిధిలో ఉండేటువంటి నిరుపేద వర్గాల దళితులు వాళ్ళ గృహ అవసరాలకు కానీ, ప్రధానంగా గృహ అవసరాలు ఇండ్ల నిర్మాణానికి కావాల్సి కానీ, ఇతర ప్రజా అవసరాలకు కానీ ది ఫస్ట్ ప్రియారిటీ గోస్ టు నరసింగాపూర్ రెవెన్యూ విలేజ్. నెక్స్ట్ ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉన్నది కాబట్టి జగిత్యాల ప్రజా అవసరాలకు కూడా ఏదైతే ప్రజా అవసరాలు వ్యక్తిగతంగా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఒక లబ్ధి అనేది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నరసింగాపూర్ అనేది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటువంటి దురాక్రమణలు ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా జరిగి ఉంటాయి. నరసింగాపూర్ అనేది ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉండడంతో ఏదైతే మరి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఏదైతుందో మేము మూవ్ అవుతుంది. ఇక ఇతరత్ర కూడా ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతున్నదో ఏ విధమైన అసైన్మెంట్ ప్రొసీజర్ లేకుండా, ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించకుండా రెవెన్యూ అధికారుల కొల్యూజన్తో కార్యాలయం పెట్టించడం అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే యూ గో బ్యాక్ టు అబౌట్ 20 years బ్యాక్ 1954-55 ఖాస్రా 54-55 ఖాస్రా నివేదికలు ఉన్నాయి. 54-55 ఖాస్రా నివేదికలను ఆధారంగా చేసుకొని 54-55 ఖాస్రా నివేదికలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా రెజ్యూమ్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తాను చెప్పండి. ఇప్పుడు ప్రోటోకాల్ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి అధికారికంగా బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం రావడం. సరే, ఇంతకాలం సుదీర్ఘ ప్రజా జీవితం మీరు అన్నట్టు 4 దశాబ్దాల నుండి ఏదో రకమైనటువంటి ఒక బాధ్యతతోని నేను విధులు నిర్వర్తిస్తున్నాను. అలా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఈ అవకాశం వస్తుంది. నేను వాస్తవంగా శాసన మండలి సభ్యుడిగా నాకు తిరిగి అవకాశం వస్తుందని చెప్పని భావించింది. న్యాచురల్ అదే చెప్పంటున్నాం. ఆనాడు ఏదైతుందో 2019 పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ నిలబడినప్పుడు ఏదైతుందో వాస్తవం చెప్పంటున్నా నాపై ఉంచిన బాధ్యత కర్తవ్యం నిర్వర్తింపచేయటంలో నేను ఐ ఫీల్ ఐఎమ్ మోర్ సాటిస్ఫైడ్. తిరిగి నేను ఐ థాట్ ఐల్ గెట్ ఎన్యువల్.
సంహౌ పార్టీ ఆలోచన విధానం ఏదైనా కానీ ఏదైతుందో పార్టీ మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఎన్నో పొందలేకపోయినా అంత మాత్రాన్ని ఏదైతుందో మీరన్నట్టు అధికారిక హోదా అనేది ఒకటి, అదర్వైజ్ ఐ గాట్ మై ఓన్, ఒక పౌరుడిగా నాకున్నటువంటి ఒక గత ప్రజా జీవిత అనుభవం ఉన్నది, నాకు చెప్పండి. అందుకే ఎప్పుడు చెప్తుంటా నా జీవితం చివరి క్షణాల వరకు కూడా ఏదైతుందో ఏ హోదా అనేది ప్రధానం కాకుండా ఇలా ప్రజా అవసరాల కొరకు వారికి నేను తోడ్పడే విధంగా నాకు మరి ఆ భగవంతుడు అవకాశం కల్పిస్తాడు, నా విధంగా నా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పని భావిస్తున్నాను. సొంత పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కదా, పార్టీ అధికారంలో ఉండి కూడా మీకు ఏ ప్రోటోకాల్ రాకపోవడం అనేది. ఇప్పుడు న్యాచురల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాక అనేది ఎత్తుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టయితే, ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది, బట్ న్యాచురల్ అది. నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది, కానీ అసంతృప్తిని పరమావధి చేసుకునేది అవుతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా, నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు, నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. ఎలాంటి అవకాశం ఇవ్వకపోతే మీ భవిష్యత్తు ఇప్పుడు నీకు ఇంతకంటే మంచి ఇంకేం విప్లవం చెప్పాలి. నాకున్న అనుభవం ఉంది, నా సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం 4 దశాబ్దాలే. నా అనుభవంతో ఏదైతుందో నేను ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడే అవకాశం నాకున్నది, నేను పాటుపడతా, నువ్వు చూస్తావు. 100% అనుకుంటా కదా. 81-2024కి ఇస్తే నేను వివరాలు పొందడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది అంటున్నాను. అది నాలాంటోడికి ఏ చెప్పిన నేను, నీలాంటోడు అయితే నోరు కూడా తెత్తలేడు, నాలాంటోనప్పుడే నేను నోరు తెరిచిన. నేను వ్యక్తిగతంగా ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాదు. ఐ మస్ట్ స్టాండ్ అన్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టెల్లింగ్, ఐ మస్ట్ స్టాండ్ అన్ ఎగ్జాంపుల్. ఆ భావంతో ఏదైతే ఉపక్రమించింది.